ఉన్న వాళ్ళు ఈరోజు మీటింగ్స్ అయితే రండమ్మా. ఎస్ తెలిసద్దాయిలో ఎస్ అక్క తప్పకుండా. ఎందుకంటే 2 నుంచి 4 వరకు వర్కర్స్ మీటింగ్ ఉంటుంది. అంటే సువార్త ప్రకటి సేవలో వాడబడుతున్న వాళ్ళు ఎలా చేయాలని అది కూడా పెట్టారు. మీకు వీలైతే ఎవరైనా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు రావచ్చు, రండి. సరేనా? ఓకే. ఎస్ మరి సమయాన్ని అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎస్ అక్క, థ్యాంక్ యూ. సో చాలా చిన్న సాక్ష్యం కానీ వెరీ స్ట్రాంగ్. ఐ డోంట్ నో అందరికి తెలుసో తెలియదు. ఐ యూస్ టు డ్రైవ్ వెరీ పర్ఫెక్ట్లీ. నేను బండి మంచి పర్ఫెక్ట్ గా ఒక్కప్పుడు నడిపించేదాన్ని. కొద్ది రోజుల తర్వాత నేను బండి నడపడం ఆపేశాను. సో మా మమ్మీ సడన్ గా ఏమన్నారంటే, చాలా కష్టం అవుతుంది ఒక్క బండి ఉండి, ఇంకొకటి తీసుకోవాలి, ఎందుకంటే ఎక్కడైనా చిన్న చిన్న పనులకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది నల్ని నీకు అని. సరే మమ్మీ ఆలోచిద్దాము అని చెప్పి, మొన్న నరేందర్ బండి ఇంట్లోనే ఉండింది, మమ్మీకి అర్జెంట్ గా ఏదో కావాలని చెప్పి నేను ఇట్ వాజ్ ఆన్ వెన్స్డే అనుకుంటా, వర్షం పడుతుంది ఈవినింగ్ లో. సో బండి తీసుకొని దగ్గరలోనే రిలయన్స్ కి వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకొని వస్తున్నాను. ఒక పెద్ద రోడ్డు బాగాలేదు అక్కడ, చాలా అప్ అండ్ డౌన్. నేను మెల్లగా నడిపిస్తున్నాను, ఆ కాన్ఫిడెన్స్ పోయింది. సో నడిపిస్తుంటే వెనుక నుంచి ఒక కారు పెద్దగా వచ్చి గుద్దింది బండిని. అండ్ ఐ వాజ్ లైక్ షివరింగ్ అండ్ షౌటెడ్. కానీ నేను కంట్రోల్ చేసుకున్నాను. అంత పెద్దగా గుద్దినా కానీ కంట్రోల్ చేసుకొని అలా గట్టిగా పట్టుకొని కింద ఐ వాజ్ నాట్ ఫాలింగ్ డౌన్. అందరూ అక్కడ నుంచి అరిచారు పెద్దగా. నేను కంట్రోల్ చేసుకొని అలానే నిల్చొని వెనక అతన్ని ఎవరైతే నా బండి హిట్ చేశారో ఆయనని తిడుతున్నాను, మీకు తెలియదా ఎట్లా డ్రైవ్ చేయడము అని చెప్పి. వన్ సైడ్ షివరింగ్, వన్ సైడ్ షౌటింగ్, అండ్ వన్ సైడ్ లైక్ లార్డ్ ఐ థ్యాంక్ యూ అని చెప్పేసి మెల్లగా ముందు వెళ్ళి ఆపాను. ఆయన కూడా ఆపాడు. మరి ఎందుకు ఈ వీళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయాలి, ఆర్గ్యుమెంట్ వద్దు, బట్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ప్రొటెక్టింగ్ మీ. ఆయన వెయిట్ చేశాడు నేను ఆయనని అప్రోచ్ అవుతానా ఏమో అని చెప్పి. నేనేం అప్రోచ్ అవ్వలేదు. ఐ గాట్ యాంగ్రీ, ఎందుకంటే భయంలో నాకు ఆ కోపం వచ్చింది. తర్వాత అనుకున్నాను, వద్దు ఇంకా వీళ్ళతో ఎందుకు. పక్కన ఒక తెలిసిన అంకుల్ వెయిట్ చేశారు, లేదమ్మా వదలొద్దు అని. అయ్యో ఆయన వెళ్ళిపోయాడు కదా, పోనీ అంకుల్ వెళ్ళిపోని అని చెప్పేసి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ అడిగారు ఎందుకు ఇంతసేపు అయింది అని. నన్ను మమ్మీ ఐ ఓన్లీ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అని. అయ్యో నేను భయపడాను, పిల్ల వెళ్ళింది ఏమైందో ఇంకా రాలేదని. బట్ గాడ్స్ ప్రొటెక్షన్ ఇస్ సో మచ్, సో హీ కీప్స్ us అండర్ హిస్ మైటీ వింగ్స్. ఇంకా మమ్మీకి చెప్పా, నాకు బండి వద్దు, ఏమొద్దు మమ్మీ, ఇంకా ఆపేస్తాను, నేను ఇంకా డ్రైవ్ చేయను, ఆ కాన్ఫిడెన్స్ లేదు నాలో. ఎర్లియర్ ఐ యూజ్డ్ టు గో టు సిటీ అండ్ ఆల్, చాలా ధైర్యంగా వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు ఆ ధైర్యం లేదు. ఆ భయంలో నేను డ్రైవ్ చేశానా ఏమో తెలియదు. అండ్ వాట్ మమ్మీ వాజ్ టెల్లింగ్ దట్ షీ ఈస్ గోయింగ్ టు బై అ వెహికల్, ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్, అండ్ ఐ సెడ్ నో వెహికల్ నౌ అని చెప్పేసి ఐ వాజ్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ హిస్ ప్రొటెక్షన్ సో మచ్. అండ్ లార్డ్, ఈవెన్ సమ్టైమ్స్ we don't look at you, even sometimes when we drift ourselves, God is always with us, and I thank the Lord for the way he has taken care of me, and here am I in everyone's midst. Praise God. ప్రైజ్ లాడక. నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో దేవుడు ఇంకా మనకు ధైర్యాన్ని, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎంతో మనము దేవునికి వందనాలు చెప్పేవారంగా ఉంటాం. అది ఏ పరిస్థితి అయినా అది దేవుని ఆధీనంలో ఉంచే జరుగుతుంది అనేది మనం సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉంటాం. ఈ పరిస్థితిని బట్టి నిజంగా దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. దయచేసి మరి నిజంగా మనం ఏ పరిస్థితుల్లో అయినా కానీ దేవుడు మనల్ని కాపాడుతూ ఇందాక మనం పాట పాడుకున్నాం కదా, యెహోవా నా కాపరని. సో హీ ఈజ్ ద వన్ కదా, ఆయన మనతో ఉంటే ఇంకంతే. కాబట్టి ఇది ఆయనే కాపాడుతాడు అనే నమ్మకాన్ని మనము, విశ్వాసాన్ని మనం ఉంచినప్పుడు
నిజంగా ఈ ఫియర్లన్నిటి నుంచి కూడా ఆయనే మనల్ని లేవనెత్తుతాడు. కానీ ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో కొంచెం భయపడతాం, ఆందోళన పడతాం. బట్ స్టిల్ దెర్ ఈజ్ ఎ గాడ్ కదా, దేవుడు ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు అన్న ధైర్యంతో మనం ముందుకెళ్ళినప్పుడు ఎంత కఠినమైన పరిస్థితుల నుంచి అయినా ఆయన మనల్ని లేవనెత్తుతాడు. అట్టి సాక్ష్యాన్ని బట్టి దేవుని ఎంతగానో మహింపరుద్దాం. థ్యాంక్ యూ లార్డ్. సో ఇంకెవరైనా కూడా మరి మీ యొక్క సాక్ష్యాలను చాలా క్లుప్తంగా మరి అనేక మందికి అవకాశం కలిగి ఉన్నట్లు దేవుని చిత్తంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలను పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్ అండి, దయచేసి పంచుకోండి. నూనెతో నా తలను దయచేసి సమయాన్ని వృధాపరచకండి. అన్నపూర్ణ సిస్టర్ మరి ఒకవేళ మీరు షేర్ చేయాలంటే చేయండి మా. ఎస్, పరిమళ సిస్టర్ మీ సాక్ష్యాలు చెప్పారు, సమయాన్ని యూటిలైజ్ చేసుకోవాలని మనవి చేస్తాం. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వారం మన సంఘంలో ప్రార్థన కూడికలు పెట్టుకున్నాము. మేము ప్రార్థించినట్లే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, నూతన ఆత్మలను పంపించాడు. అనేక 4 కుటుంబాలు దేవుని సన్నిధిలో చేరినాయి. అలాగే మేము ఉపవాస ప్రార్థన ప్రారంభించుకున్న సంఘంలో పల్లెటూరు, ప్రతి ఒక్కరు పని పట్లకి వెళ్తారు, కానీ 2 కానీ 3 కానీ చేయాలని తీర్మానం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ మంగళవారం రోజు మేము ట్యూస్డే అక్కడ ఉపవాసం ప్రార్థన చేస్తాము. దేవుని కృపలు చాలా మంది వాక్యాలు నేర్చుకుంటున్నారు, కొంతమంది దేవునిలో ప్రార్థన చేయడం నేర్చుకుంటున్నారు, కొంతమంది ఆరాధించడం నేర్చుకుంటున్నారు, పాటలు నేర్చుకుంటున్నారు. మాటలు రాకున్న వాళ్ళు ఎట్లా మాట్లాడతారు కొన్ని విషయాల్లో నేర్చుకుంటూ మారుతున్నారు. వాళ్ళ సాక్ష్యాలు సంఘంలో పంచుకుంటున్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మా జీవితాలు, మా కుటుంబ జీవితాలు, మా సంఘ జీవితాలు కానీ దేవుడు గొప్పగా వాడుకొని మా పరిచర్యలో తోడుండి మేము రాకపోకయందు ప్రతి విషయంలో మాకు తోడుండి మా కుటుంబాల్లో చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి వందనాలు. మీ అందరూ ప్రార్థన వలన ఈరోజు మా సేవలు కూడా, మా కుటుంబాలు కూడా దేవుడు దీవించాడు. మీ అందరికీ కూడా వందనాలు. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు చేసినటువంటి మేలను బట్టి అక్క వాళ్ళ పరిచర్యకు మేము కూడా వెళ్తూ వచ్చాం. గడిచిన దినాల్లో ప్రభు ఎంతగానో సాయం చేస్తూ వచ్చాడు. నిజంగా అక్క వాళ్ళ పరిచర్ను, అక్క వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఇంకా ఆశీర్వదించినట్లు, అలాగే అనేక మంది ఒకటే ఉద్దేశం, దేవుణ్ణి ఎరగని వారికి దేవుణ్ణి పరిచయం చేయాలి అన్న ఉద్దేశంతోనే వెళ్తూ ఉన్నారు. బళ్ళారి నుంచి చాలా దూరం ఉంటుంది ఆ విలేజ్. అంటే చాలా దూరం అంటే మనకు భారంగా ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి షాప్కి వెళ్ళాలంటేనే కష్టపడతాం కదా. అలాంటిది మనం ఆ యొక్క ప్రాంతం వదిలి కొంత దూరము మరి అంత సమర్పణ కలిగి వెళ్ళి చేయాలి అంటే వాళ్ళతో సావాసం కూడా చాలా ముఖ్యమైంది కదా. మరి ఎంతో సమయాన్ని వెచ్చించాలి ఇంటి నుంచి. మరి నిజంగా అక్క వాళ్ళ పరిచయ కొరకు దేవుడు చేస్తున్న మేళ్ళను బట్టి మనం ఎంతగానో స్తుతిస్తూ ఆయన నామాన్ని మహింపరుద్దాం. ఇంకా మిగతా వాళ్ళు కూడా దయచేసి మీ యొక్క సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నానండి. ప్రైజ్ ది లార్డ్. దేవునామమునకు స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా యొక్క పెద్దమ్మాయి గురించి సాక్ష్యం తెలియజేస్తున్నాను. బీఫార్మసీ 3వ సంవత్సరంలో సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ విషయంలో చాలా బాధపడింది. 2 సబ్జెక్టులు ఫెయిల్ అవచ్చు డాడీ అని చాలా బాధపడినాను. ఎందుకంటే అంత టఫ్గా వచ్చిందని పాప బాధపడుతుంది. అదే సమయంలో పాపకు హెడేక్, మరి కాళ్ళు చేతులు గుంజటం అనేది ప్రభావం జరిగింది. అయితే దేవుని కృప వల్ల ప్రార్థన చేశాము.
దేవుడు దేవలన నిన్నటి దినాన రిజల్ట్ వచ్చినాయి అమ్మాయికి. నిజంగా 3వ సంవత్సరంలోనే సెకండ్ సెమిస్టర్లో అద్భుతంగా దేవుడు మంచి మార్కులు ఇచ్చి పాస్ చేశాడు. ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అంతేకాకుండా మా చర్చిలో చిన్న యాంప్లిఫైర్ ఉండేది, అది పాడైపోయింది. అది నేను స్పాన్సర్స్ విషయంలో ఇతరుల సహాయం కోరినప్పుడు నిజంగా వారు ఏ విషయంలో వెనకంజ వేయకుండా వాళ్ళు ఎంతో సపోర్ట్ చేస్తామని ఎంతో ప్రామిస్ చేస్తూ వారు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుని బట్టి దేవుని స్తోత్రాలు. కనుక ప్రతి ఒక్క అక్కర్లో దేవుడు తీరుస్తున్నాడు. ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లును కాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అన్న. నిజంగా దేవునికి స్తోత్రం. దేవుడు చేస్తున్న మేళ్ళని బట్టి పరిచర్యలో అవసరతలు ఎన్నో ఉంటాయి కదండి. ఎంతో సమర్పణ ఉంటుంది పరిచర్య అంటేనే కదా. దేవుడు అన్న చేస్తున్నటువంటి పరిచర్య నిజంగా ఎప్పుడు ఒక మాట చెప్తాను కదా. మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే అన్న ఆ ప్రాంతానికి మిషనరీగా వచ్చాడు. అదంతా ట్రైబల్ ఏరియా, దాదాపుగా అడవుల ప్రాంతం. ఇప్పటికి కూడా అలానే ఉంది. కానీ అక్కడ అన్న పరిచర్య చేస్తూ అనేక మంది మధ్యన దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ దేవుడు అన్నను వాడుకుంటున్న విధాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. నిజంగా చాలా బిజీ షెడ్యూల్లో ఉంటాడన్న. అంటే బిజీ ఇన్ ద సెన్స్ ఏదో చెప్పాలని కాదు, కానీ పరిచర్య భారము అంటే మనకు తెలుసు కదండి. ఒక డినామినేషనల్ ఫ్యాక్టర్ అంటే ఆ ప్రాసెస్ అవన్నీ ఒకే విధానంలో ఉంటాయి. కానీ మనము దేవుని కొరకు సమర్పించుకొని ఒక ఆర్గనైజేషన్ లేకుండా ఒకవేళ ఉన్నా కూడా అది మనకు ఏమాత్రం హెల్ప్ దొరకదు అన్నప్పుడు మనం ప్రభు పైన ఆధారపడగలుగుతాం కదా. అలా దేవుని పైన ప్రతి క్షణం ఆధారపడుతూ ఉన్నప్పుడు దేవుడు అన్ని విషయాల్లో సాయం చేస్తాడు కదా. దేవునికి స్తోత్రం. అన్న పరిచర్య, అన్న మినిస్ట్రీ కొరకు మిషనరీగా ఆ ప్రాంతంలో ఉంటున్నాడు. మరి రానున్న దినాల్లో మనం కూడా ఒకరోజు వెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో పరిచర్య చేయడానికి కూడా దేవుడు ద్వారాలు తెరిచినట్లు మనం ప్రార్థన చేద్దాం. సాక్ష్యాన్ని బట్టి కూడా దేవునికే మహిమ కలుగును గాక. దయచేసి మరి ఇంకా మిగతా వాళ్ళు కూడా సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నానండి. ప్రైజ్ లార్డ్. బ్రదర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మరి జూమ్ లో ఉన్నటువంటి మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి 2023లో నుంచి మరి బిఫోర్ లాక్డౌన్ టైం నుంచి మేము ఎస్ఎఫ్జేలో పాల్గొంటున్నాము. ఆ తర్వాత మరి టీచర్స్ ఆవాసాన్ని కూడా దేవుడు ఎంతగానో ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు టీచర్స్ ఆవాసం ఈ విధంగా కట్టబడుతుంది, మరి దానికి బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి అవసరత వస్తుంది అనేటటువంటి విషయాన్ని ఏమాత్రం కూడా ఊహించలేదు. మరి ఊహించిన రీతిగా దేవుడు ఎంతగానో మరి 2023లో మరి టీచర్స్ ఆవాసాన్ని కూడా ప్రారంభించుకోవడానికి మరి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు. మరి నాటి నుంచి నేటి వరకు కూడా మరి ఎంతగానో మరి ప్రతి దినం కూడా మరి లిస్ట్ అవుట్ చేయాలి, కాల్స్ చేయాలి, మరి చాలా టైం వెచ్చించాల్సినటువంటి పరిస్థితి. అసలు టైం ఉండదు. స్కూల్ నుంచి వచ్చేసరికి మరి 5:30, 5:40 అలా అవుతుంది. అయినప్పటికీ కూడా దేవుడు కేవలం తన యొక్క కృపను బట్టి నడిపిస్తూ వస్తూ ఉంటున్నాడు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు. మరి నిన్నటి దినమందు కూడా మరి ఎంతగానో మరి యాదాద్రి కిడ్స్ సహవాసాన్ని కూడా మరి ఎంతగానో దేవుడు ప్రారంభించుకోవడానికి సహాయం చేస్తూ వచ్చాడు. మరి దానికి కూడా బాధ్యతలు తీసుకోవాలి అని కాల్ చేసినప్పుడు మరి రెండింటికి సెట్ అవ్వదు. మరి అయినప్పటికీ కూడా సపోర్ట్ గా ఉండడానికి కూడా దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి కొంచెం టైం కూడా మరి అసలు ఉండదని చెప్పాలి. ఎందుకంటే ఏదో ఒక ప్రార్థన, సిద్ధపాటు ప్రార్థన కానివ్వండి, లేదంటే చిల్డ్రన్స్ కానివ్వండి, ఇది అయిపోగానే ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా దేవునిలో బిజీ అవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి బిడ్డల్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. మరి బాబు డేవిడ్ రాజు మరి గత లాస్ట్ ఇయర్ మరి మేము సైనిక్ నవోదయ కోచింగ్ ఇప్పిస్తూ వచ్చాము. మరి తను RMS ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు, నవోదయ, మరి సైనిక్ 3 ఎగ్జామ్స్ కూడా రాశాడు.
స్టార్టింగ్ లోనే మరి ఫిబ్రవరిలోనే ఆర్ఎంఎస్ ఉంది. అది ఓన్లీ ఆల్ ఇండియాలోనే 5 స్కూల్స్ అన్నమాట. అయినప్పటికీ కూడా దాంట్లో కూడా మరి బాబు మంచి మార్క్స్ తో మరి క్వాలిఫై అవ్వడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సైనిక్ స్కూల్ అన్నమాట. సైనిక్ బాబు మాత్రము నేను సైనిక్ స్కూల్లోనే జాయిన్ అవుతాను మమ్మీ అని అన్నప్పుడు మరి ఫస్ట్ నవోదయ అయింది. నవోదయ తర్వాత సైనిక్ అన్నమాట. మరి సైనిక్ ఎగ్జామ్ ఆల్ ఇండియా కాంపిటీషన్, చాలా టఫ్ కాంపిటీషన్, మరి టఫ్ ఎగ్జామ్. అయినప్పటికీ కూడా బాబు ఓన్లీ 1 ఇయరే కోచింగ్ తీసుకున్నాడు కానీ మరి దేవుడు ఆ బిడ్డకు మంచి జ్ఞానం ఇచ్చి ఎగ్జామ్ మంచిగా రాయడానికి ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. 2 ఇయర్స్ కోచింగ్ తీసుకున్నటువంటి పిల్లలకు కూడా మరి తన మార్క్స్ రానటువంటి పిల్లలు కూడా మరి అందులో ఉన్నారు. కేవలం అది దేవుని యొక్క కృప అని నేను చెప్తున్నాను. ఎందుకంటే మరి మనం దేవుని యొక్క పరిచర్యలో ఉన్నప్పుడు మన యొక్క బిడ్డల విషయం కానివ్వండి, మన యొక్క అవసరతను ప్రభు తీరుస్తాడు అనేటటువంటి ఒక గట్టి నమ్మకాన్ని మరి నేను కలిగి ఉన్నాను. మరి మరి ఆ యొక్క 25th రోజు నవోదయ నుంచి మరి కాల్స్ చేస్తున్నారు. 5th కే జాయిన్ అయిపోవాలి అక్కడ. వాళ్ళు డైలీ కాల్ చేస్తున్నారు. మేమేమో ఈ సైనిక్ కోసం వెయిట్ చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవునికి అప్పగించున్నాము. అయితే మరి బాబేమో ఇంకా నేను జాయిన్ అవ్వను, నేను ఉండను మమ్మీ అంటున్నాడు. అదే లాస్ట్ డే 25th. ఇంకేం చేయాలో తప్పని పరిస్థితుల్లో 3:30 వరకు ఆ టైంలో ప్రిన్సిపల్ సార్ లేరు కాబట్టి ఈవినింగ్ వరకు వెయిట్ చేసాము. అదే టైంలో మరి యూట్యూబ్ చూసినప్పుడు ఏంటంటే రేపే మరి ఈ యొక్క సైనిక్ ఈ కౌన్సిలింగ్ ఉందని మేము అందులో చూడడం వల్ల నిజమే అనుకుని 1 డే పర్మిషన్ అడిగాం వాళ్ళని. ఈ ఒక్కరోజు పర్మిషన్ ఇవ్వండి సార్, ఒకవేళ అది రాకపోతే మేము బాబుని ఇందులోనే జాయిన్ చేస్తామని అన్నప్పుడు నిజంగా దేవుడు మరి ఆ ఒక్కరోజు పర్మిషన్ ఇచ్చి వాళ్ళు లెటర్ రాయించుకున్నారు. అక్కడి నుంచి వచ్చాము. ఉదయం మార్నింగ్ 9-10 వరకు రిజల్ట్ మరి 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 ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్స్ ఉంటాయి. కానీ దేవుడు ఎంతో ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా బిడ్డకు మరి ఫస్ట్ రౌండ్ లోనే మరి సీట్ ని కన్ఫర్మ్ చేసినందుకు దేవునికి ఎంతైనా మరి కృతజ్ఞతలు చెల్లించవలసినటువంటి దాన్ని ఉన్నాను. ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి బిడ్డ విషయంలో దేవుడు చూపించినటువంటి కృపను బట్టి వందనాలు. ఆ యొక్క మెడికల్ టెస్ట్ లో మళ్ళీ అందులో క్వాలిఫై అవ్వాలి. అన్నిట్లో కూడా ఆ మెడికల్ టెస్ట్ లో కానివ్వండి, మరి అదే విధంగా సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ లో కానివ్వండి, వీటి విషయంలో దేవుడు ఎంతగానో మాకు సహాయం చేస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ మరి ఇటు సాక్ష్యాన్ని నేను ముగిస్తూ ఉంటున్నాను. ఇటు సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఎస్, ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నిజంగా ఎస్ఎఫ్జే అంటేనే నిజంగా మహాప్రపంచం అన్నట్టు అయిపోయింది. నిజంగా గొప్ప పరిచర్య దేవుడు మరి దాసునికి ఆ భారాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. అలాగే మరి అక్క విషయంలో కూడా అనేకసార్లు గమనిస్తూ ఉంటాను. నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఒక 5-10 నిమిషాలు మాట్లాడడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు బిజీగా ఉంటారు అని. ఎప్పుడు ఫోన్ చేసినా ఒకే మాట చెప్తా ఉంటాను, అమ్మ మీరు సోల్జర్స్ అమ్మ, నిజంగా ఆ షెడ్యూల్స్ నా వల్ల కాదు తల్లి అని చెప్తా ఉంటే, నిజంగా సోదరు చెప్పినట్టుగా ఎంత బిజీ షెడ్యూల్ అంటే అంత బిజీ షెడ్యూల్. పైపెచ్చు జాబ్, మళ్ళీ ఫ్యామిలీస్, మళ్ళీ సిస్టర్ అనగానే ఇంట్లో టేక్ కేర్ చేయాలి, మళ్ళీ వంట చూసుకోవాలి కదా, రెస్పాన్సిబిలిటీస్ ఎన్ని ఉంటాయి చెప్పండి. స్టిల్ కదా దెర్ ఈజ్ ఎ ప్రొవిజన్. ఒక దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. నిజంగా ఎప్పుడు మొన్న ఈ మధ్యకాలంలో ఎక్కడో వింటూ వచ్చాను, టైం అందరికీ అదే ఉంటుందంట, కానీ నిజంగా దాన్ని యూటిలైజ్ చేసుకునే విధానంలో మనం ఫెయిల్ అవుతూ ఉంటామంట. ప్రతిరోజు 4 గంటలకు లేయడం ద్వారా ఒక నెల 13 నెలలు సంవత్సరంలో మనం బతికేస్తామంట కదా. మరి ఎలా ఇదంతా సాధ్యం అనేది మనం గమనించాలి. మనకున్న సమయమే నిజంగా విలియం కేరీ గారికి కూడా ఉంది. ఆయన ఒక ప్రధానమంత్రి కంటే పెద్ద పని చేశాడు. ఆయన ఒక ముఖ్యమంత్రి కంటే ఎక్కువ పని చేశాడు ఆయన మిషనరీగా, విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ కదా, దేవుని యొక్క సహాయం ద్వారా. ఒక 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 గొప్ప కదా ఎలాంటి పరిచయం చేశాడండి ఆయన. ఈ రోజుల్లో ఒక ప్రధానమంత్రి కూడా చేయలేడేమో అన్ని పనులు. బట్ అక్క సాక్ష్యాన్ని బట్టి ఎందుకో ఈ విధంగా జ్ఞాపకం వచ్చిన పరిస్థితిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఎప్పుడు ఫోన్ చేసినా మరి పరిచర్యలో బిజీగా ఉంటారు. నిజంగా నిన్నటి దినాన చిన్నపిల్ల సావాసంలో నేను కూడా పాలు పంచుకున్నాను.
అందులో అక్క వాళ్ళ పిల్లలే మరి నిన్న సాక్ష్యాన్ని పంచుకోవడం. నిజంగా ఆ పిల్లలు నేను చదువుల్లో మాత్రమే ముందుంటారేమో, ఎందుకంటే పరిచర్యలో ఎలా ఉంటారనేది నాకు తెలీదు. కానీ నిన్న సాక్ష్యం పంచుకున్న విధానం బట్టి, వాళ్ళు మాట్లాడుతున్న విధానం చూస్తే తల్లిదండ్రులుగా ఎంత బాధ్యత వీరి పట్ల కలిగి ఉన్నారు, వీరిని ఎంత క్రమంగా పెంచుతూ ఉన్నారు అని ఆ చిన్నపిల్లల సావాసంలో ఇద్దరు పిల్లలు ఎంతో చక్కగా కూర్చొని సాక్ష్యాన్ని పంచుతూ మరి వాళ్ళకు అసలు నిజంగా ఎంతగా దేవుడు వారిని సమకూర్చాడు, ఎంతగా నడిపించాడు అనేది ఎంతగానో ప్రభువుని స్తుతించాలి మనం ఇటువంటి విషయాలను బట్టి. మనం అదే ప్రార్థన చేయాలి. మనము మన తర్వాత మన పిల్లలు మంచి తరం సిద్ధపడాలి. వారందరి కొరకు కూడా మనం ఫ్రైడే ప్రేయర్ చేస్తూ ఉన్నాము. సో మన పిల్లలు ఇంకా మనం ఎంత చేస్తున్నామో తెలియదు, కానీ ఇంతకంటే గొప్ప పరిచర్య దేవుడు వారికి ఇచ్చినట్లు మనం ప్రార్థన చేద్దాము. నిజంగా మహేష్ అన్న కూడా చాలా మంచి సహోదరుడు. అన్న ఎంతగానో ప్రేమిస్తాడు. గడిచిన దినాల్లో కలిసినప్పుడు కానీ ఎప్పుడైనా కూడా బ్రదర్ మిమ్మల్ని కలిస్తే సంతోషము, మిమ్మల్ని కలవాలని అనుకుంటాం కానీ చాలా బిజీగా ఉండడం వల్ల కలవలేకపోతూ ఉన్నామని. కుటుంబం అంతా కూడా నిజంగా దేవుని యొక్క సావాసంలో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి కుటుంబం. నిజంగా అక్క పరిచర్య కొరకు, బిడ్డల భవిష్యత్తు కొరకు, వారి కుటుంబ అవసరతల కొరకు కూడా మనము సమయం ఉన్నప్పుడల్లా మన యొక్క వ్యక్తిగత ప్రార్థనల్లో కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఇంకెవరైనా కూడా మరి మీ సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాండి. ప్రైజ్ రాడనా, దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గత ఈ వారంలో దేవుడు చేసిన గొప్ప కార్యం అండి నిజమంటే. మీతో పంచుకోవడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎందుకంటే భారతి అని ఒక పాప ఇక్కడ బళ్ళారిలో, పాప మానసికంగా చాలా అబ్నార్మల్ అయిపోయింది. యాక్చువల్లీ ఆ పాప 6th స్టాండర్డ్ వరకు బాగా ఉండేది అనమాట, ఇంటెలిజెంట్, మంచి స్టూడెంట్. అయితే ఏం జరిగిందంటే ఆ సమయంలో ఆ పాప ఇంట్లో ముఖ్యంగా వాళ్ళ అవ్వ ఒకతే ఫస్ట్ చర్చికి వచ్చింది, ప్రభుని నమ్ముకుంది, ప్రభులో బాగా విశ్వాసంగా జీవిస్తా ఉంది. అప్పుడు చర్చికి వచ్చే సమయంలో ఈ యొక్క మనురాలని కూడా, అంటే భారతిని కూడా పిలుచుకొని వచ్చేది అనమాట. ఈ పాప కూడా బాగా తరచుగా అవ్వతో పాటు బాగా వచ్చేది చర్చికి. అయితే ఏమైందంటే వాళ్ళ ఇంట్లో ఇట్లా శోధనలు వచ్చినప్పుడు, అంటే వాళ్ళ చెల్లెలు, ఈ అవ్వ ఉంది కదా, ఈ అవ్వ చెల్లెలు కూడా ఇక్కడ బళ్ళారిలోనే ఉంటుంది. ఆమె చాలా భయంకరమైన విగ్రహార్థికులు. దేవుని గురించి చెప్తే అసలు చెవులోకి వేసుకోదు, వ్యతిరేకంగా మాట్లాడేది, ఇటువంటి రీతిగా ఉండే ఆమె. సో ఈ ఆమె అక్కని, అంటే భారతీయ అవ్వని ఒకసారి ఇంటికి పోయి కలిసి ఆమెతో ఇట్లా మాట్లాడింది అనమాట. అంటే నువ్వు ఎందుకు చర్చికి వెళ్తావు, అట్లా మనం పోకూడదు, ఏదో ఏమో ఆమె ఏం చెప్పింది, చాలా ఏమో చెప్పింది. అది దసరా టైంలో విధంగా ఈ చలి నుంచి తనకు శోధన వచ్చినప్పుడు ఈ అవ్వ దేవునిలో నిలబడలేదు. ఆ టైంలో దేవుని వదిలేసింది, చర్చికి రావడం మానేసింది. పూర్తిగా ఇంకా చెప్పాలంటే విగ్రహార్థనలో పడిపోయింది తిరిగి. మేము ఒకసారి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆమె చాలా నీరసంగా మాట్లాడింది. చర్చికి వస్తే ఏముందప్ప, వద్దు, మాకు సరిపోదు, మళ్ళీ మనం పూజలో పునస్కారం అవే చేస్తాము అవి అని మాట్లాడింది. మేము చాలా బేజారుతో వచ్చినాము. పరిమళ కూడా చెప్పింది, లేదు మీరు దేవుని తోటి తిరగండి, దేవుని సన్నిధిని మానకూడదు, ఆయన నిజమైన దేవుడు అంటే చెప్తే కూడా ఆమె అప్పుడు సరిగా అంత చెవులోకి వేసుకోలేదు. తర్వాత ఇలా రోజులు గడుస్తున్నప్పుడు ఏమైందంటే పాప భారతి ఎక్కడో బయటికి వెళ్ళినప్పుడు అక్కడెక్కడో పడిందంట. ఇంట్లో అంతా విగ్రహారాధన అంతా జరుగుతా ఉంది. ముఖ్యంగా భారతి అమ్మ ఉంది కదా, ఆమె కూడా చాలా స్టబ్బన్. దేవుని విషయం అస్సలు మొండి అంటే అంత మొండి ఉండింది. అప్పుడు ఈ పాప బయట అక్కడ ఎక్కడో వెళ్ళినప్పుడు పడింది కింద. అదే ఒక కారణమైంది, తలకు దెబ్బ తగిలిందో ఏమైందో తెలియదు, ఏమే సాతాను ఆమెకు పట్టిందో తెలియదు. అప్పటి నుంచి ఆ పాప అబ్నార్మల్ గా బిహేవ్ చేసే మొదలు పెట్టింది. తను అసలు ఇంకా చదువు అంతా చూడండి, ఆల్మోస్ట్ అప్పుడు 8th స్టాండర్డ్ ఉందో తెలియదు. సో ఆ టైంలో
చదువు కూడా బంద్ అయిపోయింది. ఎందుకంటే ఆ పాప ఫుల్ అబ్నార్మల్ గా బిహేవ్ చేసేది. ఇంకా స్కూల్లో కూడా పెట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. ఇంకా అక్కడికి చదువు అయిపోయింది. తర్వాత ఆ పాప విషయం ఎట్లా అయిందంటే, తను ఇంకా ఇంట్లో ఉండకుండా తనకెప్పుడు ఎలా బుద్ధి వస్తుందో అట్లా బయటకొచ్చేసేది. అది ఏ టైం అని లేదు. ఏ రాత్రి పూట అనేది లేదు. బయటకొచ్చేసి సీదా రైల్వే స్టేషన్‌కెళ్ళిపోతుంది. అక్కడ ఏ ట్రైన్ దొరుకుతుందో, అదెక్కడ వెళ్తుందో తనకు తెలీదు గానీ, ఊరికే ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతుందంతే. ఈ విధంగా పాప తప్పిపోయింది. ఇది ఒకేసారి కాదండి. ఇది ఆల్‌మోస్ట్ ఈ విధంగా చాలా సార్లు జరిగింది ఆ పాప విషయంలో. ఫస్ట్ టైము ఈ విధంగా అయినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళు ఎక్కడెక్కడో పుడికినారు. సో, ఆల్‌మోస్ట్ దాదాపు దగ్గర దగ్గర ఒక వీక్ అయింది. ఆ పాప ఎక్కడుందో తెలీదు. సో, అటువంటి పరిస్థితిలో చాలా కంగారుతో వెతికినప్పుడు అవ్వకు ఏమనిపించిందో తెలీదు. ఆ రోజు చర్చికి వెళ్ళాలా అనిపించిందంట. తమ ఆమె వెతుక్కుంటూ ఒక ఏరియాకి వెళ్తే అక్కడ చర్చ్ మతికొస్తే చర్చికి వెళ్ళాలా అని తనకు అనిపించి చర్చికి వెళ్ళి ఆ రోజు తన సమస్య చెప్పింది అక్కడున్న పాస్టర్‌తో. సో, వాళ్ళు కూడా ప్రార్థన చేసి దేవుడు కార్యం చేస్తాడమ్మా విశ్వాసంలో ఉంచు. దేవుని కొరకు నువ్వు మళ్ళీ తిరిగి దేవుని ఎదుకు రా అని ఈ విధంగా దేవుని గురించి మాటలు చెప్పి ప్రార్థన చేసి పంపిస్తే దేవునికి స్తోత్రం. మరుసటి రోజే ఆ పాప దొరికిందండి. ఫస్ట్ టైం. సో, అప్పటి నుంచి ఆ అవ్వకు మళ్ళీ విశ్వాసం వచ్చిందనమాట. నేను ప్రభువుని వదిలేస్తే కూడా సో, దేవుడు నిజంగా అంటే నా ప్రార్థన విన్నాడు. నా కష్టంలో దేవుడు నన్ను ఆదుకున్నాడు అనే విశ్వాసం మళ్ళీ తనకు వచ్చి మళ్ళీ తిరిగి చర్చికి రావడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. సో, ఆ విధంగా అవ్వ విశ్వాసంలో మరి బలపడినప్పుడు ఆ పాప మళ్ళీ దొరికింది. వాళ్ళ అమ్మ వాళ్ళందరూ వాళ్ళ అంటే పాప మామ వాళ్ళ అమ్మ ఒక అన్న. సో, వాళ్ళందరూ వెళ్లి ఆ పాపను పిలుచుకొని వచ్చినారు. సో, అయితే వాళ్ళ అమ్మ రక్షణ పొందలేదు. ఇంట్లో విగ్రహారాధనలు జరుగుతా ఉన్నాయి. ఈ పాపకు పట్టిన శోధన మాత్రం అట్లే ఉండిందనమాట. తర్వాత మళ్ళీ ఇట్లే సా కొద్ది రోజులు ఉండేది. మళ్ళీ ఇంటి నుంచి వెళ్ళిపోయేది. ఆ పాప ఎప్పుడు వెళ్తుందో అసలు తెలీదు. సో, ఎంత భద్రం చేస్తే కూడా వీళ్ళని కన్ను తప్పించి ఆమె వెళ్ళిపోయేదనమాట. వెళ్ళిపోతే ఇంకా తనకు ఒకటే బయట వెళ్ళింది మనసులో వచ్చింది పోవాలని వెళ్ళిందంటే ఇంక ఇంటికి రావడం అనేది ఉండదు. ఇంకా వెళ్ళిపోతుంది. అది ఎక్కడ పోతుందో తనకు తెలీదు. ఒకసారి అయితే ఇట్లా బాంబే కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి వాపసు దేవుడు రక్షించాడు. ఈ విధంగా చూడు ఒక విషయం ఏంటంటే అవ్వ రక్షణ తిరిగి వచ్చిన తర్వాత ఆమె ప్రార్థన, ఆమె విశ్వాసము సో, ఆ పాప ఎక్కడ వెళ్తే కూడా సో, సాతాను ఎంత పీడిస్తే కూడా ఆ పాప మాత్రం సురక్షితంగా మళ్ళీ దొరికింది. వచ్చేదనమాట. సో, ఈ విధంగా ఉన్నప్పుడు సో, చివరకు వాళ్ళ తల్లి కూడా అంత స్టబ్బర్న్‌గా ఉన్న ఆమె కూడా మారు మనసు పొందిందండి. ఆమె రక్షణ పొందింది. ఆమె కూడా బాప్తిసం తీసుకునింది ఈ మధ్యన. అయితే ప్రభు కృప వల్ల వాళ్ళ విశ్వాసం సంపూర్ణంగా ఈ విధంగా వచ్చినప్పుడు ఇంకా ఆ పాప విషయంలో ఒక విడుదల అనేది అంటే సంపూర్తిగా అది దేవుని ఉద్దేశం ఏముందో తెలియదు వారి పట్ల. అయితే ఆ పాప ఇంకా అబ్నార్మాలిటీ యాక్టివిటీస్ లోనే ఇట్లా కొనసాగుతా ఉంటే ఎక్కువ బయట ఇంకా వేరే చోటికి ఆమె వెళ్ళకుండా దేవుడే ఆపుతూ వచ్చాడనమాట. ఈసారి కూడా ఏం జరిగిందంటే ఈ వారంలోనే ఆ పాప అక్కడ చర్చ్ లో ప్రార్థన జరుగుతూ ఉంటే తను ఏం చేసిందంటే అందరూ ఆరాధన చేస్తున్నారు. మెల్లగా బయటకు వచ్చేసింది. వచ్చి ఆమె సీదా రైల్వే స్టేషన్ దావా పెట్టేసింది. అయితే ఈ విషయం తెలియదు ఇక్కడ. ప్రార్థన అయిన తర్వాత చూస్తే పాప లేదు. ఆ పాపకి 22 ఇయర్స్ ఏజ్. అప్పుడు ఎక్కడుంది అని ఇక్కడ అంతా వెతికినారు. ఎక్కడ లేదు అక్కడ. నేను మా శ్రీబ ప్రార్థనకి వెళ్ళింది పిలుచుకుని రావడానికి నేను వెళ్ళాను ఆ టైంలో. అప్పుడు అవ్వ కనిపించింది. అదేమంటే భారతి పోయేసిందప్ప ఎక్కడ పోయిందో తెలియదు అంటే, సరే ఇంటికేమో పోయిందేమో అంటే చూస్తూ ఉండంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా లేదు. వాళ్ళ అమ్మ ఉండింది. అడిగితే రాలేదు భారతిని. లేదంటే కదా కంటే వాళ్ళకి అమ్మకి అర్థమైపోయా ఇక్కడ పోయినట్లు ఉంది అని. ఆమె కూడా చాలా కంగారుతో వచ్చింది అక్కడికి. తర్వాత నేను కూడా అంతవరకు చూస్తానని కొంతవరకు చూస్తే కూడా ఎక్కడ కనిపించలే పాప. తర్వాత అవ్వకు ఒక మాట అనేంటి ప్రార్థన చేద్దాము దేవుడు కార్యం చేస్తాడు.
పాస్టర్తో కూడా చెప్పిందంట. పాస్టర్ కూడా ప్రార్థన చేస్తాం, ఎక్కడ పోదురు వస్తుందని పాస్టర్ కూడా చెప్పారంట. ధైర్యమైన మాట. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఇంకా పనుకునే సమయము. సో ఆల్మోస్ట్ నేను 10:30 ఆ టైంలో సో షాలోమ్కి అంకితకి చెప్పాను, ప్రార్థన చేయండి, ఇట్లా భారతి పోయిందంట, ప్రార్థన చేయమని చెప్తే వాళ్ళు కూడా ఆ ప్రార్థన చేస్తారు, నేను ప్రార్థన చేశాను. తర్వాత ముఖ్యంగా గ్రూప్ లో ఈ విషయం వేసాను అనమాట, ఇట్లా భారతి మిస్ అయింది, దయచేసి ప్రార్థన చేయండి అని వేస్తే సో వెంటనే యుగేంద్ర అన్న తర్వాత నలినాక రెస్పాన్స్ అయ్యారు. షూర్ విల్ ప్రే అని చెప్పారు. సో దేవునికి స్తోత్రం. దేవుడు మన అందరి ప్రార్థన ఆయన విన్నాడు. నిజమంటే ఏమైందంటే చూడండి, 10:14కి నేను మెసేజ్ పెట్టాను, అయితే బై 11కి అంతా దేవుడు అద్భుత రీతిగా ఆయన ఆన్సర్ ఇచ్చాడండి. ఎట్లా దేవుడు కార్యం చేస్తాడంటే ఆమె సో 10:50కి హంపి ఎక్స్ప్రెస్ ట్రైన్ సో బళ్ళారి నుంచి బెంగళూరుకి వెళ్తుంది. ఆ ట్రైన్ వచ్చినప్పుడు భోగిలో ఎక్కేసింది. సో S1 లో ఎక్కింది. అయితే S6 లో మా ఫ్రెండ్ నాగరాజ్ అని ఆయన బళ్ళారికి ఎప్పుడు వచ్చాడో నాకు తెలియదు. సో ఆయన తిరిగి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాలని ఆయన ఆ రోజు స్టేషన్ కి వెళ్ళాడు అనమాట. ఈ పాప గురించి ఆయన కూడా కొంచెం వరకు తెలుసు. ఆ రోజు ఈ పాపని చూసినప్పుడు ఆయనకి వెంటనే ఒక ఆలోచన వచ్చింది, ఈ పాప ఎందుకు వచ్చింది ఇక్కడ భారతి, ఎవరైనా వాళ్ళతో పాటు ఎవరైనా ఉన్నారా, బెంగళూరు వెళ్తున్నారా అనుకున్నాడు. అయితే ఏమో డౌట్ వచ్చి కాల్ చేస్తాడు అనమాట. సో నేను పనుకున్నాను, బై 11 అయితే ఉంది టైం ఆల్మోస్ట్. సో నిద్రపోతున్నాను. అయితే పరిమళ అవుతుంది. అయితే మాట్లాడితే ఎవరంటే నేను నాగరాజు, ఇట్లా ఈ పాప భారతి ఇక్కడ కనిపించింది, ఎవరైనా ఉన్నారా జద్దకి ఇక్కడ వెళ్తున్నారు బెంగళూరు కంటే, లేదన్నా ఇప్పుడు ఇంత కొద్దిసేపట్లో ఆ పాప మిస్ అయిందని మాకు తెలిసింది, ఆ పాపను పట్టుకోనా అంటే ఆయన పాపం ప్రాయసపడి పట్టుకోలేకపోతే ఒక భోగి నుంచి మరొక భోగికి ఆమె వెళ్తూ ఉంది అసలు దొరకకుండా ఈయన చూసేసి. సో తర్వాత ఇంకా ట్రైన్ చూడండి కదిలే సమయము ఆల్మోస్ట్ 11కి అది కదిలిపోతుంది. సో అప్పుడు ఇంకా ఆయన ఏం చేయాలో తెలియక ఇంకా పోలీస్ అక్కడ ఉంటే పోలీస్కి పట్టించాడు ఎట్లా. సో నా నంబర్ కూడా ఇచ్చాడు ఆయనకి. తర్వాత కొద్దిసేపటికి నాగరాజ్ ద్వారా ఈ విషయం తెలిసినప్పుడు వెంటనే వాళ్ళ మమ్మీకి పరిమళ ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా స్టేషన్ ఉందంటే చూడండి అంటే. పాపం వాళ్ళ మమ్మీ వాళ్ళ అన్న ఇద్దరు సో వెంటనే వెళ్ళారు అక్కడికి. అంతలో పోలీస్ నుంచి కూడా ఫోన్ వస్తే, సార్ పాప వాళ్ళ తల్లి వాళ్ళ మామ వస్తున్నారు సార్ అని వాళ్ళ నంబర్ కూడా నేను ఇచ్చాను అనమాట. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు సంప్రదించారు, ఆ పాపని పిలుచుకొని సేఫ్ గా సో ఇంటికి తీసుకుని వచ్చారండి. సో దేవుడు నిజంగా ఎంత గొప్ప కార్యం చేశాడంటే విత్ ఇన్ 1 hour లోనే దేవుడు ప్రార్థనకి ఆయన జవాబు ఇచ్చి చూడండి. ఆ రోజు మా ఫ్రెండ్ అక్కడికి వెళ్ళాలా, ఆయన కంటికి ఆమె కనపడాలా, ఆయన కూడా ఏదో ఎవరో జతకుంటే ఉండొచ్చు, బెంగళూరు పోతారేమో ఆ విధంగా అనుకున్నారు. ఆయన ఊరికి సైలెంట్ అయిపోయి ఉంటే నిజమంటే ఆ పాప రోజు సో బెంగళూరుకి వెళ్ళిపోయేది. అక్కడ ఎక్కడ తిరుగుతుండిందో, ఏమైతుండిందో, ఎట్లా పరిస్థితి ఉంటుందో తెలియదు. 22 years ఏజ్ ఇప్పుడు ఆ పాపకి. సో దయచేసి ఆ పాప విషయంలో సంపూర్ణమైన విడుదల కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాండి. సో దేవుడు గొప్ప రీతిగా ఆ పాపను మరి సేఫ్ గా ఇంటికి వాళ్ళు పిలుచుకొని వచ్చినారు, ఇప్పుడు ఇంట్లో ఉంది. సో భారతి కోసం దయచేసి మీరు ప్రార్థన చేయమని కోరుతున్నాను. దేవుడు చేసిన గొప్ప కార్యాలు బట్టి సో దేవునికి స్తోత్రం, దేవునికి మహిమకరం గాక. నేను ముఖ్యంగా ఈ సాక్ష్యం ద్వారా చెప్పే ఒక మాట ఏమిటంటే, ప్రభువుని నమ్మి ప్రభులో విశ్వాసంగా ఉన్న ఒక వ్యక్తి ఒకవేళ పడిపోతే, దేవుని నుంచి దూరం అయిపోతే సో దేవుడు ఏ విధంగా ఆ వ్యక్తిని రక్షిస్తాడు. అయితే సో దేవుని నుంచి దూరమైనప్పుడు ఇంట్లో సమస్య శోధన చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది, బాధాకరంగానే ఉంటుంది. ఒకవేళ ఆ రోజు అవ్వ సో మళ్ళీ దేవుని వైపు తిరిగింది మంచిదైంది. ఒకవేళ దేవుని వైపు తిరగకపోయింటే సో ఈ పాటికి పరిస్థితులు ఇంట్లో ఏ విధంగా గంభీరంగా ఉండేవో తెలియదు. అయితే ఈ రోజు అవ్వ విశ్వాసం బట్టి సో వాళ్ళ కూతురు కూడా రక్షింపబడింది. ఇంకా భారతి కూడా వస్తుంది రక్షణలోనికి. అయితే పాప విషయంలో నీ అబ్నార్మాలిటీ దేవుడు సంపూర్తిగా దేవుడు తొలగించి ఇంట్లో ఇటువంటి విషయాలు మరలా జరగకుండా ఆ పాపను సంపూర్ణ రక్షణలో నడిపించాలని ఈ యొక్క మన ప్రేయర్ రిక్వెస్ట్ మీకు తెలియజేస్తాను. దయచేసి విషయంలో ప్రార్థన చేయండి. ఇప్పుడు వాళ్ళ తల్లి కూడా చదువు సరిగా రాదు. అయితే తనకి ఆసక్తిని బట్టి దేవుడు ఆమెకి చదివిస్తే ఇప్పుడు బైబిల్ చదువుతా ఉంది. చర్చిలో రెగ్యులర్ గా ఆమె పాల్గొంటుంది ప్రార్థనలో. ఇప్పుడు బైబిల్ చదవడానికి దేవుడు కృప ఇచ్చినాడు. సో అందరం బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సాక్ష్యం ద్వారా దేవునికి మహిమకరం గాక. ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్నకు. లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది, చాలా కష్టము, అయినప్పటికీ స్టిల్
ఉన్న వాస్తవాన్ని మనకు అందించడానికి ఎంతో ప్రయాసపడుతూ మరి సహోదరుడు సాక్ష్యాన్ని పంచుకుంటూ వచ్చాడు. నిజమే కదండి, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు కదా. దేవుడు ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన బిడ్డల పక్షాన అది ఖచ్చితంగా ఆయన మేలు చేస్తాడు. ఈ పరిస్థితిని బట్టి మనకేదో దుఃఖం జరిగింది అని బాధపడాల్సింది లేదు, కానీ ఆయన ఒక బలహీనత అనుమతించాడు మన జీవితంలో, లేదంటే ఒక శ్రమ అనుభవించాడు అంటే మనం వాక్యాలు అనేక రీతిగా తెలుసు కదా. శ్రమ నొందిన తర్వాత నేను చాలా బాగుంటుంది ఆ మాట, కీర్తనల్లో ఉంటుంది 119లో కదా. ఆ మాట ఎప్పుడు రోజుకి ఒకసారన్నా చదువుకుంటా. యెహోవా కఠినంగా శిక్షించిన కానీ నేను ఆయనకు తిరిగి పడ్డాను అని ఉంటుంది. కాబట్టి శ్రమలు వచ్చినా, ఇలాంటి పరిస్థితులు వచ్చినా, ఈయన్ని బట్టి వారు రక్షణలోకి రావడానికే దేవుడు అనుమతించాడు. ఇంకా అనేక మంది వారి ద్వారా దేవుడు రక్షణలోనికి నడిపించడానికే దేవుడు ఇలాంటి పరిస్థితులు అనుమతించాడు అనేది మనం విశ్వసించగలిగి దేవుని యొక్క కార్యాన్ని చూడగలిగితే నిజంగా ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు ఒక్కొక్కటిగా జరుగుతూ ఉన్నప్పుడు నిజంగా ఎంతో సంతోషాన్ని, మనకు ఆనందాన్ని మరి దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. నిజంగా మధు బ్రదరు ప్రయాస పరిచర్య ఫుల్ టైంలో ఉంటున్నారు అన్న వాళ్ళు కూడా ఇద్దరు, సిస్టర్ బ్రదరు పరిమళ సిస్టర్, ఎంతో భారం కలిగినటువంటి వ్యక్తులు. నిజంగా ప్రతి దినము మరి ఎవరైనా చేస్తారో లేదో ప్రేయర్స్ టీం గురించి అని ఒకరి గురించి నేను చెప్పడం లేదు, కానీ తక్కువగా ఖచ్చితంగా ఎవరైనా మన ప్రార్థన మనలు గ్రూప్లో పెట్టినట్టువి చేస్తూ ఉన్నారు అంటే నేను ఈ కుటుంబాన్ని చెప్పగలుగుతాను. నిజంగా దేవుడు ఎంత భారాన్ని ఇచ్చి ఇద్దరికి ప్రతి ప్రేయర్ పాయింట్, ప్రతి పంపించే గ్రూప్లో వచ్చే ప్రతి విషయం కొరకు పాట పంపించినా సరే ఖచ్చితంగా ఆ యొక్క వివరాలను వాళ్ళు సేకరించి పూర్తిగా ప్రతి ప్రార్థనాంశం కొరకు నిజంగా లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయండి, అన్నీ చాలా స్వలాభంతో స్వార్థంతో ఉన్నటువంటి సమాజంలో ఉంటున్నాం. కానీ నిస్వార్థంగా దేవుని కొరకు పనిచేయడం అన్నది నిజంగా ఆ హృదయం, దేవుని ప్రేమ వారి హృదయాల్లో ఉండడాన్ని బట్టియే, నిజంగా ఆ కుటుంబాన్ని బట్టి, ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు ఇంకా బహుబలంగా మరి అన్న కుటుంబాన్ని అమ్మవారి ఆరోగ్యం విషయంలోనూ దేవుడు సహాయం చేయనట్లు మీరందరూ కూడా ఆ కుటుంబం కొరకు దయచేసి ప్రార్థించండి. ఒకటే ఉద్దేశం ఏంటంటే మనము ప్రార్థనలు చేయాలి. ఇది ఏదో ఒక టైంలో అయినా గ్రూప్లో మనం ప్రార్థన చేయాలని. అన్న దయచేసి మీరు అన్మ్యూట్ చేసుకోండి అన్న, ఇది టచ్ మ్యూట్ అయింది, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. యెహోవా నన్ను కఠినంగా శిక్షించాను కానీ ఆయన చెప్పలేదు. 118 కీర్తన 18 వచనం. ఎస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ కదా. యెహోవా నన్ను కఠినంగా శిక్షించిన మాట ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఒకటి అనుమతించాడు శ్రమ అంటే ఖచ్చితంగా అది ఇంకొక మేలు దాచి ఉంచాడు అనేది మనం గుర్తించాలి. మనం సరైన విధానంలోకి రావడానికి ఆయన ఉద్దేశం కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెవరైనా కూడా మరి క్లుప్తంగా మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. మనం కొద్ది సమయంలో ముగించుకుంటాం కనుక ఇంకొక 5-10 నిమిషాలు ఉంది కనుక సమయము, క్లుప్తంగా దేవుడు ఈ వారంలో మన జీవితాల్లో చేసినటువంటి మేళ్ళు, లేదంటే ఒక వాక్యం ద్వారా ఆయనతో ఆయన మాట్లాడాడు నాతో, ఆ మాటను బట్టి నేను ఈ విధంగా ఉజ్జీవం అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దండి, విన్న వాక్యాన్ని కన్ఫెస్ చేసుకొని బ్రతుకు మార్చుకోవడం ద్వారానే ఉజ్జీవం వస్తుంది. అలాంటి ఉజ్జీవమైనటువంటి పరిస్థితులు ఏమున్నాయి అనేది మనం ఈ వారంలో చూస్తే క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు జరుగుతూ ఉండాలి. ఇది కంటిన్యూస్ ప్రోగ్రెస్. ఈరోజు నా నేచర్ ఇలా ఉంది అంటే టుమారో ఐ నీడ్ టు కరెక్ట్ మై సెల్ఫ్. మొన్న రత్నరాజ్ అన్న కూడా వాక్యం వచ్చాడు కదా, మాట మనకై మనము దాన్ని తిమోతి పత్రికలో ఉన్న మాట చెప్తూ వచ్చాడు. నిజంగా అద్భుతంగా
ఆ, ఆ సాధన చేయాలి. దైవ చిత్తం కొరకు మనం ఆ సాధన ఎప్పుడైతే చేయగలుగుతామో ఆ రివైవల్ స్టార్ట్ విత్ మీ ఓన్లీ, నాతోనే స్టార్ట్ అవ్వాలి రివైవల్ కదా. అలా ఉన్నప్పుడు శనివారం సాక్ష్యాల సమయం సరిపోదు, మనకు ఖచ్చితత్వంలోకి రావాలి మనం. ఇది ఇలా చేయగలగాలి, ఇలా మాట్లాడాడు దేవుడితో అంటే నిజంగా ఈ ఈ వారంలోనే నేను కూడా ఒక చిన్న వీడియో ఎక్కడో క్లిప్ చూస్తూ వచ్చాను. మహా మహాదేవుడైనటువంటి దేవుని యొక్క ఆధీనంలో ఉన్న మనము నిజంగా ఆయనకు భయపడడం లేదు అంటే ఎంత దయనీయమైన పరిస్థితి. మనం ఒక విశ్వాసిగా ఇది చేయాలి అని అనుకొని తీర్మానము చేయలేకపోతున్నామంటే, నువ్వు నేను సాటి వ్యక్తికి లేదంటే సాటి సహోదరునికి, ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తికి ఒక మాట చెప్తే ఒక ఆ వ్యక్తి చేయకపోతే ఎలా రెస్పాండ్ అవుతాం? మనం కట్ చేస్తాం మాట్లాడడమే, లేదా ఫెలోషిప్పే తగ్గించేస్తాం. బట్ వాట్ అబౌట్ గాడ్ కదా. దేవుని ఉద్దేశంలో ఆయనగిన అలా ఆలోచిస్తే ఎంత చేయగలడు ఆయన? అంత గొప్ప దేవుడు మనకున్నాడు అంటే మనం ఎంత లోబడాలి కదా. ఆ విధేయత, ఒబీడియన్స్ అనేది, ఖచ్చితత్వం రావాలి మనకు. ఇది ఇలా చేయాలని చెప్పాడు దేవుడు వాక్యానుసారంగా అంటే అది ఖచ్చితంగా నేను ఆ నిర్ణయం తీసుకొని ప్రయత్నం చేయాలి. ఈరోజు కాకపోయినా ఇంకా 10 రోజుల కన్నా దేవుడు ఆ ఉజ్జీవాన్ని మనలో ఇస్తాడు. ఆ ఆరిపోయిన మంటను ఆయనే రగిలిస్తాడు. ఇక్కడ ఎక్కడ ఆయన ఎలా జీవించాడో అలా జీవించగలుగుతూ వచ్చాడు. నేను ఈ దినాల్లో ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. ఎవరైనా సిద్ధంగా ఉంటే కూడా దయచేసి మధ్యలో మీరు చెప్పొచ్చు. సమయాన్ని అయితే వృధాపరచొద్దని నేను మాట్లాడుతూ ఉన్నాను. సో ఒకటే ఉద్దేశము, ఈ మధ్యకాలంలో ఒక వారం 10 రోజుల నుంచి నేను చేస్తున్న ఒకటే ప్రార్థన, దేవా మంచి సమయం ఇచ్చావు, మంచిగా అన్ని విషయాల్లో సమకూర్చావు. నేను ఎక్కడ ఒక నిమిషం కూడా మిస్యూజ్ చేయకుండా, నేనేదో గొప్పగా మీ కొరకు చేయాలని కాదు కానీ నిజంగా మీరు నాతో మాట్లాడాలా, మీతోనే సావాసం చేయాలా. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దారి వెంట నడిచిపోతున్నా కానీ ఆ కిలోమీటర్ అంతా నేను మీతోనే మాట్లాడాలా, మీతోనే ముచ్చటించాలా నేను, అది ఏదైనా కానీ. ఇలా మాట్లాడుతూ వస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆ దారిలోనే మధ్యలో ఆకాశం వైపు చూసి, అంటే ఇది నాకు కొంచెం ఆడుగా అనిపించింది చెప్పడానికి, బట్ స్టిల్ నేను ట్రై చేస్తా ఉన్నా. ఆకాశం వైపు చూసి ఇంకా ఎలా వాడుకోవాలని మీరు ఇష్టపడతా ఉన్నారో అలా వాడుకోండి అయ్యా అని ఒక మాట చెప్తూ వచ్చానన్నమాట. ఇంకా నేను ఎక్కడైనా సబ్మిషన్ చేసుకోలేని ఏరియా ఉంటే నన్ను కరెక్ట్ చేసి మీరు వాడుకోండి, అది ఎక్కడికి ఏ విధంగా రీచ్ అయినా సంతోషమే కదా. ఈరోజు ఉన్నటువంటి దినాల్లో సమూహంగా పరిచయం చేయడానికి చాలా అంతరాయం ఉంది, కానీ 1 to 1 చేయగలిగే ఆ మినిస్ట్రీ చాలా వాల్యుబుల్, వెరీ పవర్ఫుల్. కాబట్టి ఈ పరిచర్య మనం చేయగలగవచ్చు, ప్రతి ఒక్కరం చేయగలగవచ్చు, కానీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కొంచెం ఓకే, జస్ట్ కంఫర్టబుల్, చూద్దాం ఇంకొంత సమయం కదా. ఇలా కాకుండా కొంచెం మనం ఉజ్జీవింపబడాలి అంటే దేవుని వాక్యంలో, దేవుని ప్రార్థనల్లో, దేవుని పరిచర్యల్లో మనల్ని మనం ఇందాక అన్నపూర్ణ సిస్టర్ చెప్పినట్టు ఎంగేజ్ చేసుకోవడం ఎప్పుడైతే చేస్తామో, నేను మొన్న కూడా చెప్పాను కదా, యూత్ మీటింగ్లో నేనేం యూత్ కాదు కదా అని ముందు లైన్లో కాకుండా ఎక్కడో చివరిలో కూర్చున్నా. 3 రోజులు యూత్ మీటింగ్కి పోయి చివరిలో కూర్చుంటే దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. తెలియకుండానే కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. అంటే దేవుని కార్యాలు ఎంత గొప్పవి కదా. ఆ ఉజ్జీవం అనేది చెప్పే వాక్యం మనలో నింపబడతా ఉంటే దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడతా ఉంది అని రోమా 5:5 కదా. ఎలా కుమ్మరించబడతా ఉంది అది? నువ్వు సమయం ఇస్తేనే కదా. అనేక వాక్యాలు వింటూ ఉన్నాం కదా. మనం కరెక్షన్లోకి రావాలి. ప్రతిరోజు వస్తేనే మనం ఆ షేప్ అనేది దేవుని యొక్క ఉద్దేశంలో అవుతాం అనేది మరలా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకెవరైనా మరి మీ సాక్ష్యాలు ఉంటే దయచేసి క్లుప్తంగా పంచుకోండి. ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ మా. థ్యాంక్ యూ.
మొన్న నార్మల్‌గా ఒక స్టూడెంట్ ఉంటాడనమాట. నేను టీచింగ్ చేస్తా ఉంటా. విష్ణు అని. తనకి హెల్త్ బాలేకుండా ఉండేదనమాట. నోటి నుండి రక్తం వచ్చేది. అయితే ఒకసారి అంటే తనది సెకండ్ ఇయర్ అయిపోయింది వెళ్ళిపోయిండు. అయితే నేను ఛాయ చేసుకుంటూ ఆలోచిస్తున్నాననమాట. దేవా ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు గదా! ప్రవీణ్ అనే వ్యక్తి, తర్వాత విష్ణు అనే వ్యక్తి. కాంటాక్ట్‌లో లేకుండా అయినాం గదా! ఏమైందో ఏమో విష్ణుకి అనేసి అనుకున్నాను. దేవా త త నార్మల్‌గా న్యూస్ మాత్రం విష్ణు చనిపోయిండు అన్న న్యూస్ నేను చూడొద్దు దేవా అని దేవుడిని బాగా అడిగినాననమాట. చాలా ఏడ్చిన. అయితే అనుకోని రీతిగా ఆ రోజు నేను కాలేజ్‌కెళ్ళిన తర్వాత వాళ్ళ జూనియర్స్‌కి అనమాట చెప్తూ ఉన్నా. నేను ఎవరైతే ఇద్దరు గురించి మాట్లాడానో దేవునితోని, ఆ ఇద్దరు వచ్చిర్రనమాట ఆ రోజే. యాక్చువల్‌గా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఇంకా గర్ల్స్‌తో కలిసి సర్టిఫికేట్స్ కోసం రావాలనమాట. కానీ ఆ రోజు గర్ల్స్ డ్రాప్ అయిపోయారు. ఓన్లీ ఇద్దరే వచ్చిర్రనమాట. ఒక్కసారి వాళ్ళని చూడగానే చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవా! ఇంత చిన్న ప్రేయర్‌ని గూడా నువ్వు విన్నావా? ఇంత చిన్న భారాన్ని గూడా నువ్వు చూసావా అని అనుకున్నా. అండ్ వాళ్ళు కూడా ఎలా ఉన్నారు అనంటే ఆహ్, మంచిగా రెడీ అయ్యిండ్రు. తర్వాత విష్ణుని చూసినప్పుడు ఓకే. హెల్తీ స్టేట్ కనిపించిందనమాట తనలో. చాలా అనిపించింది. దేవా థాంక్ యూ దేవా అనుకున్నా. అంటే ఇంత ఇమ్మీడియేట్‌గా ఆన్సర్ ఎందుకు చేస్తున్నావు దేవా నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా అన్నాననమాట దేవుడిని. ఇంకోటి సాక్ష్యం ఏందంటే అమ్మమ్మ గురించి. అమ్మమ్మ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మమ్మకి బీపీ లో అయ్యి వాష్‌రూమ్‌లోనే పడిపోయిందనమాట నైట్. తలకి దెబ్బ తాకింది. ఇంకా అట్లా అంటే స్పృహలో లేకుండే. మా పిన్ని ఆ శబ్దం వినేసి నిద్రలో నుండి లేచి తీసుకొని మా బాబాయ్ వాళ్ళందరిని లేపి తీసుకొనొచ్చి బెడ్ మీద పెట్టిందనమాట. పిన్ని వాళ్ళకి అర్థం కాలేదు బీపీ లో అయింది అమ్మమ్మకి అని. అయితే ఇగ 1 అవర్ వరకు స్పృహ లేకుండే. ఆ తర్వాత మెల్లగా అమ్మమ్మని మెలుకొచ్చిందంట. మెలుకొచ్చి నాకు బీపీ లో అన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అప్పుడు దగ్గరలో ఉన్నది ఏమన్నా తినిపించిర్రనమాట. తినిపించిన తర్వాత కొంచెం ఓకే అయింది. అంటే అమ్మమ్మ విషయంలో దేవుడు చాలా చాలా అద్భుత కార్యాలు చేస్తున్నాడు. మమ్మీ వాళ్ళ సైడ్ మొత్తం హిందూసే ఉంటారనమాట. మమ్మీ ఒక్కతి చదువుకున్నప్పుడు రక్షణ పొందింది. ఆ తర్వాత మా తాత క్రిస్టియన్‌కే మ్యారేజ్ చేసిండనమాట. మమ్మీ అదే చేసుకుంటా అన్నందుకు. అయితే అమ్మమ్మ కూడా రీసెంట్‌గా మేము చాలా ఇయర్స్ మేము ప్రేయర్ చేసినాం. అమ్మమ్మ గురించి, తర్వాత మా రిలేటివ్స్ కూడా రక్షణ పొందాలి అని. దేవుడు గొప్ప రీతిగా అమ్మమ్మని రక్షించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అమ్మమ్మ బాప్టిజం కూడా తీసుకొనుంది. అమ్మమ్మకి రీసెంట్ గా జరిగిన ఇంజురీ అంటే ఉన్నటువంటి ఆ బాత్రూమ్ లో పడిపోయింది కదా, అప్పుడు కూడా మొత్తం హీలింగ్ ని దేవుడు ఇచ్చిండు. ఇలా దేవుడు చాలా సార్లు ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనమాట. మరణ అంచు వరకు వెళ్తుంది అమ్మమ్మ, మళ్ళీ వెనుకకి తీసుకొని వస్తున్నాడు దేవుడు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ సాక్షిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. నిజంగా దివ్య సిస్టర్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన దినాల్లో సహోదరి గురించి ఒక మాట చెప్పేసి మనం ఈ దినాన్ని సాక్ష్యాలను ముగించుకుంటాం. గడిచిన దినాల్లో ఎఫ్ఎంబీబీలో సహోదరి ఇలా పరిచయం అవ్వడం, నేనే ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. బట్ స్టిల్ నిన్న ప్రార్థన చేశాం కదా, సమయ బద్దుబాట్లను బట్టి సహోదరి ఎఫ్ఎంబీబీలోనే పరిచయం అయ్యారు. అయితే నేను కూడా అంత త్వరగా ఎవరికి రీచ్ అవ్వకూడదు అన్నట్టుగానే ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోతూ ఉన్నారు. అక్కడున్న క్రౌడ్ అంతా చాలామంది చాలా బిజీగా ఉన్నారు. కానీ సిస్టర్ ఒక్కతే కనపడింది. ఒక ఫుల్ డే నుంచి అబ్జర్వ్ చేస్తే తను ఒక్కతే కనపడతా ఉంది. సైలెంట్గా ఉంటుంది అని చూస్తూ నేను పలకరించాను. టీ తాగే సమయంలో పలకరించి మాట్లాడినప్పుడు ఆ సహోదరి పరిచయం అవుతూ వచ్చింది. నిజంగా అక్కడ మంచి సావాసాన్ని దేవుడు అనుగ్రహించాడు. అదే రకంగా చాలామంది బ్రదర్స్, వాళ్ళ విలేజ్ వాళ్ళందరినీ కూడా పరిచయం చేసుకోవడం జరిగింది. సహోదరి జడ్చర్లలో ఉంటారు, లెక్చరర్గా జాబ్ చేస్తూ ఉన్నారు. తనకు మిషనరీగా పనిచేయాలి, మిషనరీగా వెళ్ళాలి అన్న భారం ఉంది. బట్ దేవుడు యొక్క సిద్ధపాటు కొరకు తను ప్రయాసపడతా ఉన్నారు. దేవుడు నన్ను పూర్తిగా సమకూర్చాలి అని. అంటే తనకున్నటువంటి హెల్త్ ఫ్యాక్టర్స్ కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అన్నీ నీట్గా అందరూ సమాధానపూర్వకంగా రావాలి. ఈ పరిచర్య ఎక్కడున్నా అది మన మిషనరీయే కదా అనే భావంతో వెళ్తున్నటువంటి సహోదరి దివ్యతేజ. సో సహోదరి గురించి క్లుప్తంగా ఇంతే, కానీ సాక్ష్యం చాలా పెద్దది ఉంది. రానున్న దినాల్లో ఒకరోజు సాక్ష్యం కొరకు కూడా
పంచుకోవడానికి మనం ప్రార్థన చేద్దాం. వచ్చే వారంలో సహోదరి కూడా ఒకరోజు వాక్యాన్ని పంచుకోవడానికి మరి సమయాన్ని అనుకూలపరుచుకుంటూ వచ్చారు. ప్రార్థన చేద్దాం. చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి ప్రతి చిన్న ప్రార్థన కూడా దేవుడు వింటాడు అనేది నిజంగా ఒక విశ్వాసులుగా మనం ఎంత నమ్మితే అంతగా దేవుని కార్యాన్ని చూస్తాం కదా. దేవుడు చేసిన మేళ్ళను బట్టి ఈ దినాన ఉన్న సాక్ష్యాలన్నిటిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ మహింపరుద్దాం. ఇంకెవరైనా అయినా పర్వాలేదు, సమయం అయినా పర్వాలేదు, నేను పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను, ఖచ్చితంగా పంచుకోవాలి అని ఉంటే దయచేసి ఒక 2-3 నిమిషాలు పంచుకోండి. మనం ఈ దినాన మనం ముగించేస్తాం కదా. రేపటి దినాన మనం ప్రభు పనిలో ఉంటాం, మళ్ళీ మండే కలుస్తాం. కాబట్టి ఎవరైనా అలాంటి ఉద్దేశం ఉంటే ఒక 5-10 నిమిషాలు పంచుకోండి. ఒకవేళ మరీ అత్యవసరం ఉన్న వాళ్ళు లెఫ్ట్ అయినా ఆ సాక్ష్యాన్ని బట్టి దేవుడు మహిమపరుద్దాం. దయచేసి పంచుకోవచ్చండి. అండి దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు కలుగును గాక. నేను ఈ సాక్ష్యం చెప్పకూడదని ఎంత చేస్తా ఉంటే కానీ దేవుడు మళ్ళీ అవకాశం ఇచ్చారు. అన్న మూలకంగా చెప్పండి అని. బుధవారం పొద్దున 3 గంటలకి మనం పనుకున్నాము. ఒకరిది ఫోన్ వచ్చింది, ఒక అన్నది. మా ఆయనకి చేస్తే మా ఆయన లిఫ్ట్ చేయలేదు. తర్వాత నాకు చేశారు, నేను తీసుకున్నాను. వాళ్ళ వైఫ్ మాట్లాడుతా ఏడుస్తా ఉంది. మా ఆయనకి బాగలేదు, కడుపు నొప్పి అని ఏడుస్తా ఉన్నప్పుడు మాకు భయం అయిపోయి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. 3 గంటల తర్వాత నేను, మా ఆయన, మళ్ళా వాళ్ళ అన్న, వాళ్ళ భార్య ఇద్దరు ఏడుస్తా కూర్చున్నారు. నేను మా ఆయన వెళ్ళినప్పుడు వాళ్ళు ఏడుస్తా ఉంటే నాకు ఏం మాట్లాడేకి రావట్లేదు. నాకే ఒక వాళ్ళని చూస్తా ఉంటే అన్న వాళ్ళు చేసే నొప్పికి వాళ్ళు తట్టుకోలేక ఒక బాడీ అంతా షేక్ చేస్తున్నారు. నాకు లోపల కొంచెం భయం అవుతా ఉంది, ఏమైందో ఏమో అని. నేను ప్రార్థన చేసుకుంటున్నాను లోపల. తర్వాత మా ఆయన నేను ఇద్దరు చేరి మోకాళ్ళు వేసి అన్న కొరకు ప్రార్థించాము. తర్వాత వేరే వాళ్ళ సిస్టర్స్ అంతా వచ్చారు. మనం అందరూ చేరి మోకాలు వేసుకొని 1 గంట వరకు మనం ప్రార్థన చేసాము. చేసిన తర్వాత అన్నకి అప్పుడు సమాధానం అనిపించింది. దేవుడు మా ప్రార్థన విని అన్నని స్వస్థపరిచారు. తర్వాత నేను 4:30 పైనకి మను సిస్టర్కి ఫోన్ చేశాను. ఇక్కడే ఉన్నాం అక్క, ఇక్కడ ఇట్లా అన్నకి బాగలేదు అన్నప్పుడు నిజంగా అక్క బావాలు కూడా వచ్చి వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుడు నిజంగా అన్నకి మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు మా ప్రార్థన విని ఆ బిడ్డని స్వస్థపరిచారు. దేవుని నామకే మహిమ కలుగును గాక. దేవుడి సాక్షిని దీవించును గాక. ప్రైజ్ లాడమ్మా. శోభా సిస్టర్ వన్ ఆఫ్ ద జాయ్ఫుల్ పర్సన్ ఇన్ బళ్ళారి కదా. ప్రైజ్ లాడక. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు వాళ్ళు పరిచయలో విస్తారంగా దేవుని కృపను బట్టి వాడబడుతూ వచ్చారు. సాక్ష్యాన్ని బట్టి కూడా దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి సాక్ష్యాలన్నిటి కొరకు మన మధ్యన ఉన్నటువంటి ప్రభుదాస్ అన్న, అలాగే మరి రత్నరాజ్ అన్న క్లుప్తంగా ప్రార్థన చేసిన తర్వాత శోభా సిస్టరు అద్భుతం చేయమని అనే పాట పాడతారు. చివరి ఆశీర్వాదంతో మనం ముగించుకుంటాం. అన్న ప్రభుదాస్ అన్న ప్రైజ్లా అన్న. ఎస్.